అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన ఒక ఆరోగ్య సమస్య గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మధుమేహం. మనం మామూలు భాషలో షుగర్ వ్యాధి అని పిలుస్తాం కదా, దాని గురించే. తెలుసా, మన దేశంలో లక్షల మంది ఈ మధుమేహంతో బాధపడుతున్నారు. కాని ఇందులో ఆశ్చర్యపోయే విషయమేంటంటే చాలామందికి వాళ్లకు ఈ జబ్బు ఉందని కూడా తెలీదు. అవును, సరైన టైంలో దీన్ని గుర్తించకపోతే ఇది మన బాడీలోని ముఖ్యమైన అవయవాలను మెల్లమెల్లగా పాడుచేస్తుందన్నమాట. అయితే ఇక్కడొక గుడ్ న్యూస్ కూడా ఉంది. దీని గురించి మనం అస్సలు నిరాశపడక్కర్లేదు. ఎందుకంటే కరెక్ట్ జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఈ షుగర్ని మనం కంప్లీట్గా కంట్రోల్లో పెట్టొచ్చు. ఇంకా చెప్పాలంటే చాలా కేసుల్లో ఇది మనకు రాకుండానే ఆపుకోవచ్చు కూడా. సరే, ఈరోజు మనం ఈ మధుమేహం గురించి ఏం విషయాలు తెలుసుకోబోతున్నామో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్, అసలు ఏంటి వ్యాధి? తర్వాత ఇందులో రకాలేంటి, ఎలాంటి రిస్కులుంటాయి, దీని లక్షణాలు, కారణాలు ఏంటి, మరి దీన్ని రాకుండా ఎలా ఆపాలి, వచ్చాక ఎలా కంట్రోల్ చేయాలి, చివరిగా ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఒక ముఖ్యమైన సందేశంతో ముగిద్దాం. ఓకే, ఇక మన మొదటి టాపిక్లోకి వచ్చేద్దాం. అసలు ఏంటి ఈ వ్యాధి అంటే మన శరీరం లోపల ఏం జరుగుతుందో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. మనం ఏ ఫుడ్ తిన్నా సరే అది మన బాడీలో గ్లూకోజ్ అనే ఒక రకమైన షుగర్గా మారుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ గ్లూకోజే మన శరీరానికి మెయిన్ ఎనర్జీ సోర్స్ అన్నమాట. మరి ఈ ఎనర్జీ మన కణాల్లోకి అంటే సెల్స్లోకి ఎలా వెళుతుంది? అక్కడే మన హీరో ఇన్సులిన్ ఎంట్రీ ఇస్తుంది. మన ప్యాంక్రియాస్లో తయారయ్యే ఈ హార్మోన్ ఒక కీ అంటే ఒక తాళం చెవిలా పనిచేస్తుంది. రక్తంలో ఉన్న షుగర్ని మన సెల్స్లోకి పంపడానికి డోరు ఓపెన్ చేస్తుంది. చూడండి, ఆరోగ్యంగా ఉన్నవాళ్ల బాడీలో ఈ ఇన్సులిన్ అనే కీ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో షుగర్ చక్కగా సెల్స్లోకి వెళ్ళిపోతుంది. కాని మధుమేహం ఉన్నవాళ్లలో ఈ కీ పాడైపోతుంది లేదా అసలుండదు. అప్పుడేమవుతుంది? షుగర్ సెల్స్లోకి వెళ్లలేక బ్లడ్లోనే ఉండిపోతుంది, పేరుకుపోతుంది. ఇదే అసలు సమస్య. మరి డాక్టర్లు ఎప్పుడూ ఒకరికి షుగర్ ఉంది అని కన్ఫర్మ్ చేస్తారు? సింపుల్, పొద్దున్నే ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు షుగర్ లెవెల్ 126 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే దాన్ని డయాబెటీస్గా నిర్ధారిస్తారన్నమాట. సరే, ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఇందులో మధుమేహంలో ఉన్న రకాలేంటి, ఇంకా దానివల్ల వచ్చే డేంజరస్ హెల్త్ రిస్క్స్ ఏంటో తెలుసుకుందాం. మధుమేహంలో మనకు ముఖ్యంగా 3 రకాలు కనిపిస్తాయి. ఒకటి టైప్ 1 డయాబెటిస్. ఇది ఎక్కువగా పిల్లల్లో వస్తుంది. వీళ్లకు ఖచ్చితంగా ఇన్సులిన్ అవసరం. 2 టైప్ 2. ఇదే మనలో చాలామందిలో చూసేది. ఇది పెద్దవాళ్లలో వస్తుంది, మన లైఫ్ స్టైల్కి సంబంధించింది. దీన్ని మనం రాకుండా ఆపుకోవచ్చు. ఇక 3ది గర్భవతిగా ఉన్నప్పుడొస్తుంది. దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. ఇది డెలివరీ తర్వాత తగ్గిపోవచ్చు. ఈ షుగర్ని మనం కంట్రోల్లో పెట్టకపోతే వచ్చే నష్టాలు చాలా సీరియస్. రక్తంలో ఈ ఎక్కువైన షుగర్ లెవెల్స్ ఏం చేస్తాయంటే మన బ్లడ్ వెసల్స్ని అంటే రక్తనాళాల్ని నెమ్మదిగా డ్యామేజ్ చేస్తాయి. దీనివల్ల హార్ట్ అటాక్, స్ట్రోక్, కంటిచూపు పోవటం, కిడ్నీ సమస్యలు ఇలాంటివి వచ్చే ఛాన్స్ ఉంది. నిజంగా బాధ కలిగించే విషయం ఏంటంటే చాలామందికి ఈ పెద్ద సమస్యలు బయటపడ్డాక గానీ వాళ్ళకు షుగర్ ఉందని తెలియట్లేదు. రైట్, మరి దీని లక్షణాలు ఏంటి, అంటే వార్నింగ్ సైన్స్ ఏంటి, అసలు ఈ వ్యాధి ఎందుకొస్తుంది, ఈ కారణాల గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. కొన్ని కామన్ లక్షణాలు ఎలా ఉంటాయంటే మాటిమాటికి యూరిన్కి వెళ్లాల్సి రావడం, విపరీతమైన దాహం, ఎక్కువ ఆకలి వెయ్యడం, ఎప్పుడూ నీరసంగా ఉండటం, కారణం లేకుండానే బరువు తగ్గిపోవడం, ఇంకా ఏదైనా దెబ్బ తగిలితే ఆ గాయం త్వరగా మానకపోవడం. వీటిలో ఏవి కనిపించినా మనం వెంటనే అలర్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి స్టార్టింగ్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు, సైలెంట్గా ఉంటుంది. అందుకే జబ్బు ముదరకుండా ఉండాలంటే 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒక్కసారైనా బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం అనేది చాలా అవసరం. మరి అసలు ఈ షుగర్ ఎందుకొస్తోంది? దీనికి ఒక్కటే కారణం అని చెప్పలేం, చాలా ఉంటాయి. ఫ్యామిలీ హిస్టరీ అంటే ఇంట్లో వాళ్లకి ఉండటం, ఎక్కువ బరువు ఉండటం, ఎక్సర్సైజ్ అస్సలు చేయకపోవటం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం, సరిగ్గా నిద్రపోకపోవటం, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవటం, ఇవన్నీ కారణాలే. ముఖ్యంగా మన భారతీయుల్లో పొట్ట చుట్టూ కొవ్వు పెరగటమనేది ఒక పెద్ద రిస్క్ ఫ్యాక్టర్. ఓకే, ఇప్పటిదాకా మనం ప్రాబ్లం గురించి చూశాం. ఇప్పుడు సొల్యూషన్ వైపు వెళ్దాం. ఈ వ్యాధిని రాకుండా ఎలా ఆపాలి, ఒకవేళ వస్తే ఎలా కంట్రోల్ చేయాలో చూద్దాం, పదండి. ఈ టైప్ 2 డయాబెటిస్ని రాకుండా ఆపడం అనేది నిజంగా మన చేతుల్లోనే ఉంది.
కొన్ని సింపుల్ మార్పులు చేసుకుంటే సరిపోతుంది. రోజూ ఒక 30 నిమిషాలు ఫాస్ట్గా నడవడం, వారానికి కనీసం 5 రోజులైనా ఎక్సర్సైజ్ చేయడం, భోజనంలో వైట్ రైస్ తగ్గించడం, ప్యాకేజ్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తగ్గించేయడం, షుగర్ డ్రింక్స్ అస్సలు ముట్టుకోకపోవడం, కూరగాయలు, పప్పుధాన్యాలు ఎక్కువగా తినడం. అంతే. ఇక్కడొక అమేజింగ్ విషయం ఉంది. సైంటిఫిక్ స్టడీస్ ఏం చెప్తున్నాయో తెలుసా? మీ బాడీ వెయిట్లో జస్ట్ 5-7% తగ్గితే చాలు. అలా తగ్గితే డయాబెటీస్ వచ్చే రిస్క్ సగానికి సగం తగ్గిపోతుందట. చూసారా? ఇది చాలా చిన్న మార్పే, కానీ దాని రిజల్ట్ మాత్రం చాలా చాలా పెద్దది. సరే, మరి ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ల సంగతేంటి? వాళ్లేం చేయాలి? భయపడాల్సిన పని అస్సలు లేదు. కరెక్ట్ కేర్ తీసుకుంటే ఖచ్చితంగా ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. షుగర్ని కంట్రోల్లో పెట్టుకోటానికి కొన్ని మెయిన్ రూల్స్ ఫాలో అవ్వాలి. అవే మంచి డైట్ కంట్రోల్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, డాక్టర్ చెప్పినట్టుగా మందులు వాడటం, అవసరమైతే ఇన్సులిన్ తీసుకోవటం, ఇంకా ప్రతి 3-6 నెలలకొకసారి HbA1c టెస్ట్ చేయించుకోవాలి. అప్పుడే మన షుగర్ కంట్రోల్ ఎలా ఉందో కరెక్ట్గా తెలుస్తుంది. లాంగ్ టర్మ్లో కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలంటే ప్రతి సంవత్సరం కొన్ని టెస్ట్లు తప్పనిసరిగా చేయించుకోవాలి. అవి కళ్ల పరీక్ష, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, ఇంకా పాదాల పరీక్ష. వీటిని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఇక మనం ఫైనల్ సెక్షన్కి, అంటే మన ముగింపు సందేశానికి వచ్చేశాం. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నదంతా ఒక్క మాటలో చెప్పాలంటే మన పెద్దలెప్పుడో చెప్పారు, ఆరోగ్యమే మహాభాగ్యమని. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే. మధుమేహమనేది ఒక శాపం కాదు, అదొక జబ్బు అంతే. కరెక్ట్ అవగాహనతో సరైన జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని మనం పూర్తిగా మన కంట్రోల్లో ఉంచుకోగలం. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మన భవిష్యత్ ఆరోగ్యం కోసం, మన కుటుంబ సభ్యుల కోసం మనం ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటున్నామా? ఈ రోజే ఒక డెసిషన్ తీసుకోండి. ఒకవేళ టెస్ట్ చేయించుకోకపోతే చేయించుకోండి. మన వాళ్లను కూడా చేయించుకోమని చెప్పండి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని అందరితోనూ పంచుకోండి. ఆరోగ్యంగా ఉందాం. ధన్యవాదాలు.